Garuda Express, an international courier service. టైమ్స్ ఆఫ్ ఇండియా దేశంలోనే ఒక లీడింగ్ మీడియా సంస్థ. ప్రతి ఏటా టైమ్స్ ఆఫ్ ఇండియా వారు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అనే ఒక పోలింగ్ పెడతారన్న సంగతి తెలిసిందే. ఇండియాలోని ఎందరో సెలబ్రిటీస్ తమ క్రేజ్కి ప్రామాణికంగా భావించే పోలింగ్లో టాప్ లిస్ట్లో కనబడే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే వరుసగా ప్రతి ఏటా ఆయన తన ర్యాంకును కాస్త తగ్గించుకుంటూ పోతున్నారు. దానికి అనేక కారణాలు ఉండగా అందులో ముఖ్యంగా ఓట్ల సంఖ్య తగ్గుతోంది అని తెలుస్తోంది. 2013లో మోస్ట్ డిజైరబుల్ 50 లిస్టులో మహేష్ ఏకంగా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అప్పట్లో మనోడికి ఏకంగా 7.34 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక 2015 నాటికి 6వ స్థానానికి వచ్చేశాడు. ఇప్పుడు 2016కు గాను మనోడు 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ రోజు ప్రకటించిన 2016 డిజైబుల్ లిస్ట్లో మిస్టర్ ఇండియా రోహిత్ ఖండేల్వాల్ నెంబర్ 1 స్థానం కైవసం చేసుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఇక హృతిక్ రోషన్ 3వ పొజిషన్లో ఉండగా గత ఏడాది నెంబర్ 1 స్థానం కొట్టిన రణవీర్ సింగ్ ఇప్పుడు 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టాప్ 50 లిస్టులో మన తెలుగు నుండి సెలెక్ట్ అయిన ఇద్దరు స్టార్లను చూస్తే 22వ స్థానంలో ప్రభాస్, 24వ స్థానంలో రానా దగ్గుపాటి ఉండగా గతంలో ఈ లిస్టులో క్రేజ్ సాధించిన రామ్ చరణ్ మాత్రం ఏకంగా టాప్ 50 నుండే ఎగిరిపోయాడు. కాకపోతే ప్రభాస్కు ఉన్న క్రేజ్ ఏంటో బాహుబలి ద్వారా కనిపించాక ఈ లిస్టుకు ఉన్న క్రెడిబిలిటీ ఏంటని తెలుగు ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ గతంలో మనోళ్ళందరూ టాప్ 10లో ఉన్నప్పుడు ఈ లిస్టును తెగ పొగిడేసి ఇప్పుడు మనోళ్ళు లేరని క్రెడిబిలిటీ గురించి ప్రశ్నిస్తే మన క్రెడిబిలిటీ కోల్పోయే ఛాన్స్ ఉంది.